అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి బాబీ పిక్చర్స్ అంట. ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. రిటర్న్ అండ్ డైరెక్టర్ బై హర్షవర్ధన్ పారెల్లా అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ లుకింగ్ ఫర్ మేల్ ఆర్టిస్టులు 25 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళంట. సో స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి, న్యాచురల్ యాక్టింగ్ ఉండాలి, రస్టిక్ లుక్ అంటే మీకు రంగస్థలంలో రామ్ చరణ్ ఉన్నాడు కదా, అలాంటి లుక్లో ఉండాలి అని అంటున్నాడు. సెండ్ యువర్ ప్రొఫైల్ ఫొటోస్ అండ్ వీడియోస్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. సో కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన నేను నిన్నటి వీడియోలో మీకు ప్రామిస్ చేశాను కదా, ఏమని, మీరు కథలు పంపించండి, కథలు చూస్తారు, బట్ ఎలాంటి కథలు పంపిస్తే మీకు వర్కౌట్ అవుతుంది అనేది మీరు మెయిన్గా తెలుసుకోవాల్సిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం అయితే చేయండి. ది సింపుల్ థింగ్ ఏంటంటేనండి, మీరు ఒక హీరోకి ఒక కథ పంపిస్తున్నప్పుడు ఆ హీరో క్యాలిబరిటీ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం మెయిన్గా. క్యాలిబరిటీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ ఇప్పటి వరకు ఆ హీరో మీద ఎంతవరకు ఇన్వెస్ట్ చేసుకుంటా వచ్చారు, మనం ఒక కొత్త కథతో వెళ్ళినట్లయితే ఆ హీరోకి ఎంత ఇన్వెస్ట్ చేయగలరు అనేది మనం మెయిన్గా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెగా ఫ్యామిలీనో, లేదంటే నందమూరి ఫ్యామిలీనో, లేదంటే ఘట్టమనేని ఫ్యామిలీనో, లేదంటే ఏమంటారు దగ్గుబాటి ఫ్యామిలీనో, ఇలాంటి అల్లు ఫ్యామిలీనో, ఇలాంటి పెద్ద ఫ్యామిలీస్ నుండి వచ్చే హీరోలు ఎవరైనా కూడా, కొత్త హీరోలైనా, రన్నింగ్లో ఉన్న హీరోలైనా, వాళ్ళకున్న మార్కెటే కాకుండా మార్కెట్ మీద ఇంకొక రూపాయి ప్రయత్నించవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెగా ఫ్యామిలీలో మీరు ఒక హీరోని అనుకున్నారు. మెగా ఫ్యామిలీలో హీరో పేరు వెరబడి సాయి ధరం తేజు, లేదంటే వాళ్ళ తమ్ముడు పంజా అతను, రైట్. సో ఊపిరి సాయి ధరం తేజో వాళ్ళ తమ్ముడు అనుకుందాం, లేదంటే అల్లు శిరీషో ఇలాగ అనుకుందాం. అలాగనుకున్న టైంలో ఏమవుతుంది అంటే, వాళ్ళకి ఒకవేళ వాళ్ళు రిటర్న్ రెవెన్యూ తీసుకురాగలిగేది 10 కోట్లు అయితే, ప్రొడ్యూసర్ అనేవాడు 15-20 కోట్ల వరకు కూడా రిస్క్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉంటాడు. ఎందుకు అంటే, సరే ఈ సినిమా ఒకవేళ పోయినా, డిజాస్టర్ అయినా, ₹1 రిటర్న్ రాకపోయినా, అయ్యా ఇదిగో మీ తమ్ముడు వల్ల నాకు ఇలాగ ఇబ్బంది కలిగింది, కాబట్టి మరి దీన్ని రికవర్ చేసుకోవడానికి మీరు ఏదైనా సినిమా ఇచ్చినట్లయితే నేను మీ ద్వారా ఏదో ₹1 సంపాదించుకుంటాను అని సాయి ధరం తేజ్కో, అల్లు అర్జున్ దగ్గరకో, ఎవరో ఒకళ్ళు, లేదంటే మెగా ఫ్యామిలీలో ఉన్న 7-8 మంది హీరోలు ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కన్నీటి దార కనుక కార్చినట్లయితే వాళ్ళు ఇమీడియట్గా సినిమా చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఈ ప్రొడ్యూసర్ గారు మళ్ళీ అప్పులు తెచ్చుకొని మళ్ళీ ఒక సినిమా చేసుకొని ఒక గట్టి హిట్ కొట్టారు అంటే మళ్ళీ ప్రొడ్యూసర్ గారు సేఫ్లోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు, కైండ్ ఆఫ్ సందీప్ కిషన్ కావచ్చు, లేదంటే నిఖిల్ సిద్ధార్థ్ కావచ్చు, హ్యాపీ డేస్ నిఖిల్ సిద్ధార్థ్ ఉన్నాడు కదా, కార్తికేయ హీరో. సో అలాగే 90 ml హీరో కార్తికేయ కావచ్చు, తరుణ్ కావచ్చు, ఇలాంటి సో కాల్డ్ హీరోలకి ఏమవుతుంది అంటే, వీళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి వీళ్ళకి బిజినెస్ ఎంత అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని కావచ్చు, కిరణ్ అబ్బవరం కావచ్చు, రవితేజ కావచ్చు, వీళ్ళెవరికి కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లు చేస్తారు అనుకోండి, రిస్క్ అనేది 12 వరకు మాత్రమే చేయగలరు, అంతకుమించి జారిపోయి కూడా చేయరు. ఇప్పుడు గతంలో వాళ్ళ సినిమా బిజినెస్ అనేది 10 కోట్లు అయినట్లయితే 12 కోట్ల వరకు రిస్క్ అనేది చేయగలరు ప్రొడ్యూసర్, అంతకుమించి చేయలేరు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే, 10 కోట్లు 12 కోట్లు మాత్రమే మీరు కథ రెడీ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళని పెట్టుకొని మీరు మగధీరా చేస్తానన్నా కానీ, వీళ్ళని పెట్టుకొని మీరు బాహుబలి చేస్తానన్నా కానీ, వీళ్ళని పెట్టుకొని మీరు ఇంకోటి ఏదైనా చేస్తాను అన్నట్లయితే అది వర్కౌట్ అయ్యే ఒక సినారియో అయితే కాదు. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ కథ అనుకునేటప్పుడు, నేను ఈ పర్టికులర్ హీరో అనుకుంటున్నాను, ఈ పర్టికులర్ హీరో మార్కెట్ ఎంత ఉంది, ఈ పర్టికులర్ హీరో ఎప్పటి వరకు ఈ జానర్ని చేసుకుంటూ వచ్చాడు, ఇప్పుడు నేను ఈ జానర్ నుండి రంగస్థలం లాంటి జానర్కో, లేదంటే పుష్ప లాంటి జానర్కో, లేదంటే ఆరెంజ్ లాంటి జానర్కో తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను, లేదంటే నాన్నక ప్రేమతో లాంటి జానర్కి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. ఈ జానర్లోకి తీసుకొని వెళ్ళినట్లయితే ఈ పర్టికులర్ హీరో ఉండే ప్రాబ్లమ్స్ ఇవి, ఈ పర్టికులర్ హీరో ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి నేను ఆ పర్టికులర్ హీరో తోటి ఏమంటారు, నేను సినిమా చేసే ఒక పర్టికులర్ సినారీలో ప్రొడ్యూసర్లు ఎంతవరకు ఒప్పుకుంటారనేది కూడా చూసుకోవాలి, వాళ్ళని చేయడానికి ఎంతవరకు కంఫర్ట్ ఉన్నారనేది కూడా చూసుకోవాలి. పైగా రెగ్యులర్ మొనాటినీలో చేయడానికి ఏ పర్టికులర్ హీరో కూడా ఇష్టపడ్డు.
నేను ఆల్రెడీ ఈ సినిమాలో కాలేజ్ కుర్రాడుగానే చేశాను. ఈ ఈ పర్టికులర్ సినిమాలో నేను లాయర్‌గా చేశాను. ఈ పర్టికులర్ సినిమాలో నేను రౌడీ షీటర్‌గా చేశాను. అలా కాకుండా ఏదైనా కొత్త కథ ఉంటే చెప్పండి అనే టైప్‌లోనే ఉంటది. మోస్ట్‌లీ ఏంటంటే కొత్త వాళ్ళతోటి ట్రావెల్ అవ్వటానికి అంతగా ఇష్టపడరు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎంత మంచి కథ రాసుకున్నా గూడా దాన్ని మీరు ఎంతవరకు డీల్ చేయగలరు అనేది వాళ్ళకొక పెద్ద క్వెషన్ అనమాట. సో, ఆ డీల్ అనేది ఎలాంటిది అనేది దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునే ఒక ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో లెంత్ అనేది పెరగకుండా ఉండటం కోసం. సో, ఇప్పటివరకు మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇందులో మీకేమైనా అర్థం కానిది, ఇంకా మీకేమైనా క్వెషన్స్, క్వైరీస్, డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. adiguru2010@gmail.com. ADI ఆది GURU ఆదిగురు ADIGURU ఆదిగురు 2010@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో, డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.